హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ డ్రై క్లీన్. ఈరోజు మనం గంజి పట్టిన షర్టు ఎలా ఐరన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ గంజి పట్టిన షర్టు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాటర్ జల్లుకోవాలి. వాటర్ జల్లుకొని 2 minutes అలా పక్కన పెట్టాలన్నమాట. వాటర్ జల్లిన తర్వాత నానితే క్లాత్ అనేది మనకి ముడతలు లేకుండా నీట్గా వస్తుంది ఐరన్ చేసేటప్పుడు. చల్లిన తర్వాత ఫస్ట్ కాలర్ బ్యాక్ సైడ్ ఐరన్ చేయాలి. తర్వాత కాలర్ బ్యాక్ సైడ్ చేసిన తర్వాత ఫ్రంట్ సైడ్ చేయాలి. చూడండి స్టిఫ్ అనేది ఎలా ఉందో. తర్వాత షోల్డర్ చేయాలి. ఇది నార్మల్ బ్రాస్ ఐరన్ పెట్టే మనం ఐరన్ చేసేది. ఇది నార్మల్ బ్రాస్ ఐరన్ పెట్టేది. హీట్ చూసుకొని ఐరన్ చేయాలి. షోల్డర్ అయిపోయిన తర్వాత హ్యాండ్ తీసుకోవాలి. హ్యాండ్ తీసుకొని సర్దుకొని ఇట్లా నీట్గా లాగితే మనకు ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ముడతలు అనేవి లేవు, నీట్గా స్టిఫ్. ఏదైనా ముడతలు వచ్చినా కానీ మనం వాటర్తో కొన్ని కొంత తడుపుకొని మళ్ళీ దాని మీద ఐరన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది. అట్లా కొరంత హ్యాండ్ లోపల పెట్టి ఒక కొరంత లూజ్ చేసుకొని మళ్ళీ సెకండ్ హ్యాండ్ తీసుకోవాలి. ఇట్లా లోపల పెట్టి చేయి తీసుకోవడం వల్ల నీట్గా వస్తుంది ముడతలు లేకుండా. ఐరన్ చేసేటప్పుడు ఫస్ట్ మొత్తం నీట్గా సర్దుకొని తర్వాత మన ఐరన్ బాక్స్ అనేది పెట్టాలి. లేదంటే ముడతలు వచ్చేస్తాయి. వన్స్ ఐరన్ చేసేటప్పుడు ముడతలు వచ్చాయంటే పోవడం చాలా కష్టం. చూడండి ఫినిషింగ్ అనేది ఎలా. మనం అది ఏం తోవాల్సిన అవసరం లేదనమాట. ఇది బాక్స్ 5 to 6 kgs వెయిట్ ఉంటుంది. ఇండస్ట్రియల్ సంబంధించిన ఐరన్ బాక్సెస్ అవి. సో అవి అదిమి ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా పైన ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. టూ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ నలగకుండా ఇట్లా షర్టు వేసుకొని అట్లా పైకి వేసుకోవడం వల్ల హ్యాండ్స్ అనేవి మనకి ఫోల్డింగ్స్ అవ్వకుండా ఉంటాయి. లేదంటే ఎక్కువ ఫోల్డింగ్స్ అంటే నలిగిపోతాయి అన్నమాట. అందువల్ల అట్లా సర్దుకొని ఎప్పుడైనా ఐరన్ చేస్తే ఫస్ట్ నీట్గా సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత మనం ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది. మనకి ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది. ఫస్ట్ స్ట్రైట్గా షోల్డర్ మీదకి నీట్గా చేసిన తర్వాత బటన్స్ దగ్గర కూడా ఐరన్ చేయాలి. అదేంటే బటన్స్ దగ్గర ఐరన్ చేయకపోతే అవి కొంచెం ముడతలుగానే ఉంటుంది అక్కడ కూడా. చూడండి ఏ విధంగా బటన్స్ దగ్గర కూడా. హాఫ్ సైడ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ కూడా తీసుకొని దానికి మెజర్మెంట్ కరెక్ట్గా లెవెల్ మనం బటన్స్కి లెవెల్గా పెట్టుకోవాలి. ఇది చూడండి ఇప్పుడు కరెక్ట్. అది గంజి షర్ట్ కాబట్టి ఒకరంత అట్లా లోపల చేయబెట్టి తీసామంటే ఫ్రీగా వచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఈ కింద షోల్డర్ కింద అలా లాగితే అక్కడ ఫోల్డింగ్స్ రాకుండా వస్తుంది. జనరల్గా అయితే అక్కడ ఫోల్డింగ్స్ వస్తుంది.
ఫోల్డింగ్స్ రాకుండా మనం ఒక్కరంతా సర్దుకోవాలి. అక్కడ సర్దుకొని ఐరన్ చేయాలి. ఏ గుడ్డకి ఎంత ఐరన్ చేసేటప్పుడు ఏ గుడ్డకి ఎంత హీట్ అనేది ఉండాలో అది కానీ కరెక్ట్గా మనం చేసుకోగలిగితే మనకు ఐరన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అది మనం కొంతమంది సిల్క్ గుడ్డకైతే 20 ఇట్లా ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి. అట్లా కాకుండా మనం చెక్ చేసుకోవాలి. ఒక్కో గుడ్డకి ఒక్కొక్కలాగా తీసుకుంటుంది అన్నమాట. కాటన్ గుడ్డ అనుకోండి 80, 90 కూడా తీసుకుంటుంది. ఇది మనం వాషింగ్ చేసిన షర్ట్. దీనికి 50 రూపీస్ ఛార్జ్ చేస్తాం మనం వాషింగ్ అంటే. సో మనం నీట్గా ఐరన్ చేసి ఇవ్వాలి కదా 50 రూపీస్ తీసుకున్నప్పుడు. ఇది ఇట్లా మడిచినప్పుడు మడతలు వస్తే మళ్ళీ మనం పెట్టేటప్పుడు మళ్ళీ ఒక రొంత లైట్గా పైన అట్లా బాక్స్ పెట్టామంటే నీట్గా అయిపోతుంది. షర్ట్ రొటేట్ చేసేటప్పుడు బటన్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది. అలవాటు ఉన్న వాళ్ళు అయితే సరే, అలవాటు లేని వాళ్ళు బటన్ పెట్టుకొని మిడిల్ బటన్ కూడా పెట్టుకోవచ్చు. నీట్గా ఆ పక్క ఈ పక్క 2 పక్కల ఐరన్ చేసుకొని మధ్యలో పేపర్ పెట్టుకొని ఫోల్డింగ్ చేసేసామంటే అంతే, తక్కని ఫిట్ అయిపోద్ది. బాగా స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. అది ఫోల్డింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా ఏలు పెట్టుకొని అది అట్లా ఏలు పెట్టుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ లాగా కరెక్ట్గా వచ్చేస్తాయి. హెచ్చు తగ్గులు లేకుండా మనకి ఫోల్డింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం గంజి పెట్టిన షర్ట్ కదా, ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. పఫ్ వచ్చింది చూడండి, ఆ పఫ్ గంజి పెట్టిన షర్ట్కి మనం చిన్నగా చేస్తే ఇలా పఫ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.